హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నేను శైలజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నా ఛానల్లో నేను మీతో చికెన్ బిర్యానీని చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకునే పద్ధతిని మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందుగా మనము బిర్యానీకి కావాల్సిన రైస్ని, బాస్మతి రైస్ని 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ తీసుకొని కడిగేసి నానబెట్టుకోవాలండి ముందుగా. తర్వాత చికెన్ అండి, 1/2 కేజీ చికెన్. నేను 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ని బాగా కడిగేసి దానిలో సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా వాటిని వేసి బాగా కలిపాలండి. ఇక్కడ సాల్ట్ మన రుచికి తగినంత వేసుకోవాలండి. కారం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవారు తక్కువ వేసుకోవచ్చండి. దాని లాస్ట్కి కొంచెం అల్లం వేసుకోవాలండి. అల్లం, ఫ్రెష్ అల్లం అయితే టేస్ట్ బాగుంటుందండి. అవన్నీ వేసి కలపాలండి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పీస్లకి అన్ని మసాలా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత పుదీనా, కొత్తిమీర తురుముకొని వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర వేసాక ఇలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను పెరుగు తీసుకున్నానండి, పుల్లటి పెరుగు తీసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్ని, మిర్చి వేసాను. చికెన్ బిర్యానీకి కావాల్సిన మెయిన్ ఐటమ్ ఫ్రైడ్ ఆనియన్స్ అండి. అవి కొన్ని వేసి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఇదే బిర్యానీ దమ్లోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, గరం మసాలా ఇందులో కొన్ని వేసుకోవాలండి. బిర్యానీ ఆకు వేసి కలిపి ఫ్రిడ్జ్లో పక్కన పెట్టుకోవాలండి. టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే అలా 10 నిమిషాలు వదిలేయండి కలిపేసి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మసాలా అంతా ఆ ముక్కలకి పట్టాలండి. ఇక్కడ మనం తీసుకున్న రైస్లో మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి. లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రైడ్ ఆనియన్స్ ఎందులో వేపుకున్నానో అదే గిన్నెలోనే బిర్యానీ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని కొన్ని ఆనియన్స్ తరుముకొని వేసుకోవాలి. అవి వేగాక మనం ఏదైతే రెడీ చేసుకొని పెట్టుకున్నామో చికెన్ బిర్యానీ కోసం పెట్టిన మసాలాని మొత్తం అందులో వేసుకోవాలండి. ఆయిల్లో వేసి అలా కలుపుతూ ఉండాలి. ఒక 3 నిమిషాలు అలా కలపండి. అలా కలిపాక మూత పెట్టేసి 10 నిమిషాల సేపు సన్నని మంట మీద చికెన్ని దమ్ చేయాలండి. ఆయిల్లో ఆ దమ్ అంతా మంచిగా ఆ పీస్లకి అంటుకుంటుందండి. ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ 70% కుక్ అయింది. మనం అలా ఇంకా సన్నని మంట పైన ఇంకొంచెం సేపు ఉడికించాలండి. ఇక్కడ చికెన్ మొత్తం ఉడికిపోయిందండి. పక్కన రైస్ అది ఆల్రెడీ 70% కుక్ అయిందండి. ఆ రైస్ని ఇలా చికెన్ ముక్కలపై ఇలా జల్లిగంటతో వాటర్ మొత్తం కిందికి వంపేలాగా ఇలా కొంచెం కొంచెం రైస్ మొత్తం వేసుకోవాలండి. రైస్ అలా వేసుకున్నాక దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొన్ని అలా వేస్తూ అందులో ఉన్న రైస్ మొత్తం ఆ చికెన్ ముక్కల పైన వేస్తూ ఉండాలండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ.
ఇలా వేసుకున్నాక రైస్ పైన మొత్తం ఆనియన్స్, పుదీనా, కొత్తిమీరతో మొత్తం ఆ రైస్ని మనం గార్నిష్ చేసుకోవచ్చండి. లాస్ట్లో మనం కలర్ కావాలనుకుంటే, బిర్యానీ కలర్ కావాలనుకుంటే కలర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ రెడ్ కలరు తీసుకున్నానండి. కొన్ని వాటర్లో కలర్ వేసి ఆ రైస్ పైన చల్లుకోవాలి. తర్వాత మూత పెట్టేసి సన్నని మంట మీద ఉడికించుకోవాలండి. అలా మూత పెట్టాక దాని మీద ఒక బరువులా ఉన్న వస్తువును పెట్టండి. అప్పుడు చాలా బాగా కుక్ అవుతుంది, కింద అడుగంటకుండా. చూడండి, నేను ఇది బిర్యానీ మొత్తం అయ్యాక తీసిన వీడియో అండి. ఎంత బాగా ఉడికాదో రైస్ కానీ పీస్ కానీ చాలా బాగా ఉడికాదండి. ఇలా రైస్ మొత్తం ఇలా మెత్తగా కాకుండా ఇలా పుల్లలుగా మంచిగా చాలా బాగా కుక్ అయిందండి. చూడండి, ఇలా రైస్ని చూస్తే తెలుస్తుందండి మనకు బిర్యానీ ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చిందో అని. మనం లాస్ట్లో ఆనియన్, లెమన్తో ఇలా వడ్డించుకొని వేడిగా తింటే బాగుంటుందండి. నా బిర్యానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. థ్యాంక్ యూ అండి.